హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్‌జేఆర్ వర్క్స్ అండ్ వ్లాగ్స్. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారా? ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్‌ని కూడా క్లిక్ చేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి బ్యూటిఫుల్ హ్యాండ్‌మేడ్ కుందన్ బ్యాంగిల్స్‌ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేదైతే చూసేద్దాం. దానికోసం ముందుగా నేను థ్రెడ్ డ్రాప్ చేసినటువంటి బ్యాంగిల్స్‌ని తీసుకున్నాను. అలాగే డైమండ్ షేప్‌లో ఉన్నటువంటి రెడ్ కలర్ స్టోన్స్ 4x4 సిరామిక్ గోల్డ్ కుందన్స్ మరియు 3 mm రౌండ్ రెడ్ కలర్ కుందన్స్, ఇంకా 3 mm రౌండ్ గోల్డ్ కలర్ స్టోన్స్ని అయితే తీసుకున్నాను. ఈ స్టోన్స్ని స్టిక్ చేసుకోవడం కోసం ఫ్యాబ్రిక్ గ్లూ అలాగే స్టిక్ పెన్. ఇప్పుడు మనం థ్రెడ్ ర్యాప్ చేసుకున్న బ్యాంగిల్ని తీసుకొని ఫ్యాబ్రిక్ గ్లూని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం స్క్వేర్ కుందన్స్ని అయితే స్టిక్ చేస్తున్నాము. స్క్వేర్ కుందన్ని టర్న్ చేసుకొని డైమండ్ లాగా స్టిక్ చేసుకోవాలి. స్క్వేర్ కుందన్కి 2 కార్నర్స్ని కూడా కలుపుతూ ఇలాగా స్క్వేర్ కుందన్ని డైమండ్ లాగా స్టిక్ చేసుకోవాలి. ఆపోజిట్ డైరెక్షన్లో స్టిక్ చేసుకున్న తర్వాత మిడిల్లో గ్యాప్ దగ్గర కూడా మళ్ళీ మనం స్క్వేర్ కుందన్ని ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. ఈ డిజైన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. మీకు మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్క్వేర్ కుందన్ని స్టిక్ చేయడం అయిపోయిన తర్వాత మరలా గ్లూ అప్లై చేసుకొని రెడ్ కలర్లో ఉన్నటువంటి డైమండ్ షేప్ కుందన్స్ని అయితే స్క్వేర్ కుందన్ని అంటించుకుంటూ స్టిక్ చేసుకోవాలి. డైమండ్ కుందన్ని కూడా స్క్వేర్ కుందన్కి గ్యాప్ లేకుండా మనం స్టిక్ చేసే ఈ డైమండ్ స్టోన్ అయితే స్టిక్ చేసుకోవాలి. అప్పుడే డిజైన్ అయితే చాలా బాగా వస్తుంది. ఇలాగా 4 స్టోన్స్ని కూడా గ్యాప్ లేకుండా నీట్గా స్టిక్ చేసుకోవాలి. ఈ కింద స్టిక్ చేసినటువంటి స్టోన్స్కి మిడిల్లో మరలా మనం స్క్వేర్ కుందన్ని స్టిక్ చేస్తాము. సో 2 కార్నర్స్ని కూడా ఎడ్జెస్ని కలుపుకుంటూ స్టిక్ చేసుకుంటే డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి చూడండి నేను ఎలా స్టిక్ చేస్తున్నాను అనేది. సో ఇప్పుడు రెడ్ కలర్ స్టోన్స్కి మిడిల్లో ఉన్న గ్యాప్ దగ్గర ఈ సిరామిక్ గోల్డ్ స్టోన్ అయితే స్టిక్ చేస్తున్నాను. స్క్వేర్ కుందన్ని డైమండ్లా టర్న్ చేసుకొని ఇలాగ ఒక ఫ్లవర్ ప్యాటర్న్లో స్టిక్ చేసుకోవడమే. ఇలా స్క్వేర్ కుందని స్టిక్ చేసుకోవడం అయిపోయిన తర్వాత డైమండ్ స్టోన్స్ని స్టిక్ చేసుకోవాలి. గ్యాప్స్ లేకుండా ఒకదానికొకటి అంటించుకుంటూ. కావాలి అనుకుంటే ఈ స్క్వేర్ కుందన్స్లో మనం రెడ్ కలర్ స్టోన్స్ని కూడా యూస్ చేయొచ్చు. ఒక ఫ్లవర్ లాగా బాగుంటుంది అని నేను ఇలాగా ఈ బ్యాంగిల్కి సిరామిక్ గోల్డ్ కుందన్స్ని స్టిక్ చేశాను. ఇక్కడ కావాలి అనుకుంటే ఒక 2 రెడ్ కలర్ స్టోన్స్ని అలాగే ఒక 2 సిరామిక్ గోల్డ్ స్టోన్స్ని యూస్ చేసిన డిజైన్ అనేది చాలా బాగా హైలైట్ అవుతుంది కలర్ కాంబినేషన్. సో చూస్తున్నారు కదా, వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటే మీరు ఓన్గా కూడా డిజైన్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. జస్ట్ మనకి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి బ్యాంగిల్స్, ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఒకటి, అలాగే మనం ఏ కలర్ కాంబినేషన్లో డిజైన్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ కలర్ కాంబినేషన్కి తగినటువంటి స్టోన్స్ని కనుక మనం తీసుకుంటే పర్ఫెక్ట్ మ్యాచింగ్తో బ్యాంగిల్స్ అనేది మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే ఈ బ్యాంగిల్స్ని మనం బయట తీసుకోవాలి అనుకుంటే చాలా ప్రైస్ ఉంటుంది. సో ఇలాగా మనం ఫ్లవర్ ప్యాటర్న్లో డిజైన్ స్టిక్ చేసుకున్న తర్వాత గోల్డ్ కలర్లో స్క్వేర్ కుందన్స్తో ప్రిపేర్ చేసినటువంటి ఫ్లవర్ పైన మనము గోల్డ్ కలర్ 3 mm రౌండ్ కూడా స్టిక్ చేసుకోవచ్చు. అలాగే రెడ్ కలర్ 3 mm రౌండ్ స్టోన్ అయినా స్టిక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం గోల్డ్ కలర్ పైన రెడ్ కలర్ని స్టిక్ చేయడం వల్ల కలర్ అనేది బాగా హైలైట్ అవుతుందని నేను ఇలాగా అపోజిట్ కలర్స్ని అయితే స్టిక్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చినట్లుగా రెడ్ పైన రెడ్ కలర్ స్టోన్ని అలాగే గోల్డ్ పైన గోల్డ్ కలర్ 3 mm రౌండ్ స్టోన్ని స్టిక్ చేసుకున్నా కూడా బాగుంటుంది.
చూస్తున్నారు కదా, నేను రెడ్ కలర్ ఫ్లవర్‌కి గోల్డ్ కలర్ 3 రౌండ్ స్టోన్‌ని, అలాగే గోల్డ్ కలర్ స్క్వేర్ ఫ్లవర్‌కి రెడ్ కలర్ 3 స్టోన్‌ని అయితే స్టిక్ చేస్తున్నాను. సో, ఈ విధంగా బ్యాంగిల్ మొత్తానికి కూడా సింపుల్‌గా ప్యాటర్న్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, మనం ప్రిపేర్ చేస్తున్న ఈ బ్యాంగిల్స్ వచ్చేసి క్రీమ్ అండ్ రెడ్ కలర్ అవుట్‌ఫిట్‌కి ప్రిపేర్ చేస్తున్నామండి. మన కస్టమర్ క్రీమ్ కలర్ అండ్ రెడ్ కలర్ థీమ్‌లో ప్రిపేర్ చేయమన్నారు. సో, ఆ థీమ్‌కి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యే విధంగా బ్యాంగిల్స్‌కి క్రీమ్ కలర్ థ్రెడ్‌ని వ్రాప్ చేసుకొని సిరామిక్ గోల్డ్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్‌ని యూజ్ చేసి ఈ డిజైన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో, మీకు నచ్చిన కలర్ కాంబినేషన్‌లో మీకు నచ్చిన డిజైన్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఛానల్‌లో ఉన్నటువంటి మేకింగ్ వీడియోస్ చూస్తూ. ఈ డిజైన్ అయితే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. అలాగే లుక్ వైజ్ చాలా బాగుంటుంది. మనం ఇక్కడ 3 రౌండ్ స్టోన్స్‌ని యూజ్ చేసిన ప్లేస్‌లో జర్కన్ స్టోన్స్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అది మన ఇంట్రెస్ట్‌ని బట్టి ఉంటుంది. సో, జర్కన్స్‌ని కాకుండా ఇక్కడ ఫ్లవర్ ఉంది కాబట్టి నేను సేమ్ కలర్‌లో ఉన్నటువంటి 3 రౌండ్ స్టోన్స్‌ని యూజ్ చేస్తున్నాను. జర్కన్స్‌ని వైట్ కలర్ జర్కన్స్‌ని కానీ, గోల్డ్ కలర్ జర్కన్స్‌ని కానీ స్టిక్ చేసుకున్నా, లేదు ఈ ప్యాటర్న్ మొత్తంకి కూడా రెడ్ కలర్ జర్కన్ని స్టిక్ చేసినా చాలా బాగుంటుంది. సో, ఫైనల్‌గా బ్యాంగిల్ మొత్తంకి కూడా ఇదే ప్యాటర్న్‌లో మనం డిజైన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఎటువంటి క్రాస్‌లు లేకుండా ఆపోజిట్ డైరెక్షన్‌లో స్టోన్స్‌ని స్టిక్ చేసుకుంటూ ఎటువంటి వంకర్లు లేకుండా మనం స్టోన్స్ అయితే నీట్‌గా ఫిక్స్ చేసుకోవాలి. సో, టోటల్‌గా బ్యాంగిల్ మొత్తంకి కూడా ఇదే ప్యాటర్న్‌లో మనం స్టోన్స్‌ని అయితే స్టిక్ చేసుకోవాలి. మధ్యలో స్టోన్స్ అన్నిటిని కూడా ప్రెస్ చేసుకుంటూ నీట్‌గా స్టిక్ చేసుకోవాలి. సో, ఫైనల్‌గా నేను ప్యాటర్న్ మొత్తంని కూడా ప్రిపేర్ చేసేసాను. సో, ముందు స్టోన్స్ అన్ని స్టిక్ చేసుకున్న తరువాత ఇలాగా ఫ్లవర్‌కి మిడిల్‌లో మనము 3 రౌండ్ స్టోన్స్‌ని స్టిక్ చేస్తున్నాం కనుక బ్యాంగిల్ మొత్తంకి ఒకేసారి గ్లూ అప్లై చేసుకొని జాగ్రత్తగా 3 రౌండ్ స్టోన్స్‌ని కూడా స్టిక్ చేసుకోవాలి. రెడ్ కలర్ స్టోన్ పైన గోల్డ్ కలర్ స్టోన్ని, గోల్డ్ కలర్ స్క్వేర్ ఫ్లవర్ పైన రెడ్ కలర్ స్టోన్ని 3 రౌండ్ స్టోన్ని స్టిక్ చేసుకుంటూ సేమ్ ఇదే ప్యాటర్న్‌లో బ్యాంగిల్ మొత్తంని కూడా ఫినిష్ చేసుకోవాలి. సో, చూస్తున్నారు కదా, బ్యాంగిల్ డిజైన్ అనేది లుక్ వైజ్ చాలా బాగుంది. క్రీమ్ కలర్ కూడా హైలైట్ అవుతుంది. అలాగే రెడ్ కలర్ కూడా హైలైట్ అవుతూ లుక్ వైజ్ అండ్ షైనింగ్ వైజ్ బ్యాంగిల్ అనేది చాలా బాగుంటుంది. మన అవుట్‌ఫిట్స్‌కి పర్ఫెక్ట్ మ్యాచింగ్‌తో వేర్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ మ్యాచింగ్స్‌ని ఇష్టపడేవాళ్ళు ఇలాగా సిల్క్ థ్రెడ్ ప్రొడక్ట్స్‌ని యూజ్ చేస్తే చాలా బాగుంటుంది అవుట్‌ఫిట్స్‌కి మ్యాచింగ్ అనేది. సో, చూస్తున్నారు కదా, ఇలాగా బ్యాంగిల్ మొత్తంని కూడా ఫినిష్ చేసేసుకోవాలి. ఇలా 3 స్టోన్స్ మొత్తం స్టిక్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసినటువంటి ఈ బ్యాంగిల్ యొక్క ఫైనల్ అవుట్‌లుక్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో. సో, చూస్తున్నారు కదా, గోల్డ్ బ్యాంగిల్స్‌కి ఏమాత్రం తీసిపోకుండా గోల్డ్ బ్యాంగిల్స్‌కి ధీటుగా లుక్ వైజ్ అండ్ షైనింగ్ వైజ్ అయితే చాలా బాగున్నాయి. మన అవుట్‌ఫిట్‌కి పర్ఫెక్ట్ మ్యాచింగ్‌తో బ్యాంగిల్స్‌ని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. మీలో ఎవరికైనా ఓన్‌గా ప్రిపేర్ చేసుకునేంత టైం లేకపోతే 7981039516 అనే నెంబర్‌ని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క ఆర్డర్‌ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్ కాంబినేషన్‌లో మీరు మెచ్చిన డిజైన్స్‌ని అయితే కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. మీ ఇళ్లలో జరిగే ఎటువంటి అకేషన్స్‌కైనా కూడా సిల్క్ థ్రెడ్ ప్రొడక్ట్స్‌కి సంబంధించినటువంటి అన్ని ప్రొడక్ట్స్‌ని ప్రిపేర్ చేసి ఇస్తాము. అతి తక్కువ బడ్జెట్‌లో. సో, ఫైనల్‌గా హ్యాండ్‌కి వేర్ చేసిన తర్వాత ఈ బ్యాంగిల్స్ యొక్క ఫైనల్ అవుట్‌లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఈ బ్యాంగిల్స్‌కి మిడిల్‌లో మనం రెడ్ కలర్ గ్లాస్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఆ బ్యాంగిల్స్, అదే మట్టి గాజులు అంటాం కదా, ఆ బ్యాంగిల్స్‌ని యూజ్ చేసి పేరప్ చేసుకొని వేసుకుంటే మన డ్రెస్సెస్‌కి మరింత అందాన్ని మన బ్యాంగిల్స్ తీసుకొస్తాయి అన్నమాట. సో, మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా ఓన్‌గా ప్రిపేర్ చేసుకొని బ్యాంగిల్స్‌ని అయితే వేర్ చేయండి.
ఓన్గా ప్రిపేర్ చేసుకున్నంత టైం లేకపోతే మన దగ్గర ఆర్డర్ని ప్లేస్ చేసుకొని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. కీప్ సపోర్ట్ SGR వర్క్స్ అండ్ బ్లాగ్స్.